అండి మరో మినీ వ్లాగ్తో వచ్చేసాను. నేను మిల్లెట్స్ ఉప్మా చేశాను. ఆల్రెడీ ఒకసారి చేశాను, బట్ ఇది ఇంకో వర్షన్. మొత్తం వెజిటేబుల్స్ అన్నితో చేశాను కుక్కర్లో పెట్టి. ఫస్ట్ దీన్ని మ్యాక్సిమం 4 అవర్స్ టు 6 అవర్స్ కానీ సోక్ చేసుకుంటే ఉప్మా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది నా ఆఫ్టర్నూన్ సోక్ చేసుకున్నాను. 2 గ్లాసెస్ చేసుకున్నాను సోకు. అండ్ నైట్ నేను స్టార్ట్ చేసేసరికి 7 అయిపోయింది. ఫస్ట్ కొంచెం కుక్కర్లో ఆయిల్ అండ్ బటర్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కొంచెం మెల్ట్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. ఆనియన్ మాత్రమే స్కిప్ చేశాను. క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ పన్నీర్ అన్నీ మొత్తం ఏ టు జెడ్ ఉన్నవన్నీ, బీన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ అండ్ బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, నచ్చితే ఒకసారి చూడండి. షార్ట్ వీడియో కింద ఇస్తాను. వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలానే లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు మొత్తం అంతా వెజిటబుల్స్ అంతా నీట్గా బాయిల్ అయినంత వరకు కుక్కర్ రివర్స్లో పెట్టి వదిలేసేయండి. నెక్స్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకే ఒక్క టమాటా అండి, చిన్న టమాటాను కూడా మిక్స్ చేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయినంత వరకు, అంటే వాటర్ అంతా పైకి వచ్చినంత వరకు కుక్కర్ రివర్స్లో పెట్టుకోవాలి. తర్వాత లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అన్నీ నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ ఉప్మా మాత్రం చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. కానీ నేను ఇక్కడ చీజ్ యాడ్ చేశాను, దాన్ని మాత్రం స్కిప్ చేసుకోండి నచ్చకపోతే. చీజు ఒక పెద్ద స్లైడ్నేమో మొత్తం 4 పీసెస్గా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. చాలామంది డైట్ చేసిన వాళ్ళకైతే ఇది ఇంకా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నా. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. దాన్ని మిక్సీ పెట్టుకోవాలి, ఎండుమిర్చిని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ సోక్ చేసాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు కప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట, 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 3 or 4 విజిల్స్ పెట్టుకుంటే చాలు. మళ్ళీ అడుగు అంటేస్తుంది, మళ్ళీ కుక్కర్ కూడా మారిపోతుంది. చూసుకొని మిక్స్ అండి. 1 or 2 టైం ఫెయిల్ అవుతుంది, తర్వాత నుంచి బాగా వస్తుంది. నిజంగా టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పూర్తిగా వీడియో అంతా చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.